భారతదేశ ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నెల 1వ తేదీన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ మునుగోడు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 7, 8, 9వ తేదీల్లో నిర్వహించేటువంటి సామాజిక చైతన్య దీక్షల కడుపు పత్రాలను ఆవిష్కరించారు. జాతీయ మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు పాల్గొని మాట్లాడారు. జాతీయ స్థాయిలో మాల అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని, దళితుల విభజన ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు వర్గీకరణ మీద చేసినటువంటి ఏదైతే తీర్మానం చేశారో ఆ నిర్ణయాన్ని దళిత జనాలంతా వ్యతిరేకించేటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఎందుకంటే గతంలో పివి రావు గారు ఉద్యమం లేపినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పి నిర్ధారణ చేసి తప్పు అని చెప్పి మనకు తీర్పు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రయత్నం చేసి ఇలా సుప్రీంకోర్టుతోటి వర్గీకరణ రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది అని చెప్పడం ఎంత అవమానకరం. సుప్రీంకోర్టే 2 విధాలుగా చెప్తే న్యాయస్థానంలో ఉన్నటువంటి నమ్మకం పోయింది ఇవాళ సుప్రీంకోర్టు మీద, న్యాయ వ్యవస్థ మీద. అందుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మేము అప్పీల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు 9 సభ్యులతో కూడినటువంటి న్యాయస్థానాన్ని మేము కోరుకుంటూ ఉంటాం. అదేవిధంగా సామాజిక ఉద్యమాల కోసం, సామాజిక చైతన్యం కోసం మేము 6, 7, 8, 9 తేదీలలో చెలో ఢిల్లీ ప్రోగ్రాము పెట్టి మేము సామాజిక చైతన్య సదస్సులు, దీక్షలు ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు మనవాద చేతుల్లో మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసం బీజేపీ కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది. కాబట్టి మేము ఈ సామాజిక ఉద్యమాలు చేయడం మొదలుపెట్టినాము.